నిన్న ఓ 18 ఏళ్ల కుర్రాడాడు ఆటో డ్రైవర్ వాడు. ఏదో యాక్సిడెంట్ అయింది. వాడికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. వాడికి నిన్న ఏదో ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేస్తున్నాం. చేతికి మాత్రమే తిమ్మిరిచ్చాను. అంటే చేతికి అనస్థీషియా ఇచ్చాననమాట. వాడికి ఏదో చిన్న మత్తుమంది ఇచ్చాను. నిద్రపోయాడు కాసేపు. కాసేపు అయ్యాక కళ్ళు తెరిచాడు. తెరిచి సార్ ఈ పరంగా తిమ్మిరిపోతే ఎట్లా సార్? ఈ పరంగా తిమ్మిరిపోతే ఎట్లా అన్నాడు. ఎందుకు నేను పక్కనే ఉన్నాను కదా! మళ్ళీ తిమ్మిరిస్తానులే. నీకేం నొప్పి లేకుండా నేను చూసుకుంటాను. మత్తు డాక్టర్‌ని కదా! అన్నాను. అవునా సార్? అవును. ఇందాకల కొంచెం కళ్ళు మూతలు పడ్డాయి. ఇందాకల కొంచెం కళ్ళు మూతలు పడ్డాయి. ఇప్పుడేంటి సార్? నిద్ర రావడం లేదు. మీతో మాట్లాడేస్తున్నాను అన్నాడు. దానికేముంది మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ ఇస్తానులే. మళ్ళీ కళ్ళు మూతలు పడే ఇంజెక్షన్ ఇస్తానులే అన్నాను. వద్దు సార్ వద్దు. ఆ తిమ్మిరి సంగతి చూడండి. ఆ తిమ్మిరి సంగతి చూడండి. కళ్ళు మూతలు పడే ఇంజెక్షన్ ఏంటి సార్? వద్దు సార్ వద్దు. చాలా విన్నాను సార్. విన్నాను. మత్తు ఎక్కువైపోయి జనాలు పోయారని. పర్మనెంట్‌గా కళ్ళు మూతలు పడిపోతాయేమో. వద్దు సార్. ఆ పని మాత్రం చేయకండి. మళ్ళీ ఆ కళ్ళు మూతలు పడే ఇంజెక్షన్ ఇవ్వకండి సార్. మళ్ళీ కళ్ళు మూతలు పడే ఇంజెక్షన్ ఇవ్వకండి. చాలు ఇచ్చింది చాలు. తిమ్మిరి సంగతి చూసుకోండి సార్. తిమ్మిరి సంగతి చూడండి. కళ్ళు మూతలు పడే ఇంజెక్షన్ మాత్రం అస్సలు వద్దు సార్. వద్దు సార్. వద్దు సార్. ఆ పని మాత్రం చేయకండి.